నిరంతరము కుసుమహరుల నిలయమే ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 900 ఎపిసోడ్ విశేషములు. భక్తకోటికి శుభాకాంక్షలు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము మహత్తర మహిమోన్నతమైన మహాయజ్ఞము నిరంతరాయముగా గత 18 సంవత్సరముల నుండి గంగానది ప్రవాహం వలె అంతరాయములు అధిగమించి నేటికి 900 ఎపిసోడ్ చేరుకొనుచున్న శుభ సందర్భమున సకల మానవాళికి భక్తకోటికి తానే కర్త కర్మ క్రియాగా నడిపించుచున్న అవతారమూర్తులు శ్రీ కుసుమహరనాథులకు శత సహస్ర కోటి ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాము. శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత తత్వం విశదీకరించిన వారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 900 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీహరుడే మన జీవిత రథసారథిగా కావలేను. నిరంతరము ఆ సాధనలో నిమగ్నుడైన మన జీవితము సుఖశాంతులతో సాగిపోవును. ఈ నామశక్తి ఈ జన్మనే కాక జన్మ జన్మలను పునీతం చేయగలదు. హరినామము మానసిక రోగములనే నశింపచేయుచుండగా శారీరక రోగములు తప్పకుండా నశింపచేయును. హరనాథుని తల్లిగానో తండ్రిగానో గురువుగానో మిత్రునిగానో భావించి మన కష్టసుఖములను హృదయపూర్వకంగా ఆయనకు తెలియచేయవలెను. నామం చేయుట అనగా నీ హృదయేశ్వరుని పిలుచుటయే. ఆ పిలుపు సంపూర్ణమైనప్పుడు అతడు నిన్ను కలుసుకొనకుండా ఉండలేడు. ఎడతెగని ప్రేమానుబంధం చే కట్టుబడి మనోవాక్కాయ కర్మలతో ఆ హరిని ప్రార్థించవలెను. ఆ దయామయుని సొంతమైన ఈ జగత్తును ప్రేమించవలేను. దుర్మార్గులను ద్వేషింపకు. నీవు నిజమైన నామసాధకుడు అయినచో ఈ ప్రపంచంలో అందరూ మిత్రులుగా ఆగుదురు, శత్రువులెవరూ ఉండరు. ఇదే శ్రీ హరనాథుని నామ విశిష్టత. శ్రీహరనాథుని ఆశ్రయము లభించిన వారు ధన్యులు. వారు నిర్భయంగా జీవిత శేషములు గడపగలరు. హరనాథ ప్రభు సమర్పిత జీవనము అతి మధురము, అతి మధురాతి మధురం. ఇదే శ్రీ కుసుమహరుల తత్వము. శ్రీహరనాథుని అమృత శ్లోకము శ్రీ కె సుబ్బారావు గారు. సర్వజగతాం హర గోపబాల వేషాయ నాథాయ సర్వజగతాం హర గోపబాల వేషాయ దివ్య గుణభూషణ భూషితాయ దివ్య గుణభూషణ భూషితాయ దేవాయ లోకజననీ కుసుమేశ్వరాయ ప్రేమావతారాయ పురుషాయ నమో నమస్తే కుసుమేశ్వరాయ ప్రేమావతారాయ నమో నమో నమస్తే. కార్యక్రమ విశిష్టత శ్రీమతి కె సునీత, కర్నూలు. ప్రతి గృహము కుసుమహరుల నిలయం మహత్తర యజ్ఞము 900 ఎపిసోడ్కు చేరుకున్న శుభ సందర్భంగా శ్రీ కుసుమహరనాథుల భక్త కోటికి శుభాభివందనాలు. ఈ మహాయజ్ఞానికి కర్త కర్మ క్రియ అయిన శ్రీ కుసుమహరనాథ ప్రభువుకు శతకోటి నమస్సులు. ప్రభువు ఆజ్ఞలో ప్రయాణిస్తూ తన కర్తవ్యాన్ని కించిత్తు కూడా విస్మరించకుండా కష్ట సమయంలో కూడా కుసుమహర భక్తులకు మీడియా ద్వారా ప్రభువు యొక్క దివ్య సందేశాలను, లేఖల సారాంశాలను భక్తుల ద్వారా ప్రతి గృహము కుసుమహరుల నిలయము అన్న కార్యక్రమం ద్వారా అందిస్తున్న శ్రీ విజయ రామయ్య అన్నయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను అందజేస్తూ, ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందండి. అది ఎంత వాస్తవమో విజయ రామయ్య అన్నయ్య గారి జీవిత ప్రయాణాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. త్వరలో సహస్ర భాగానికి చేరువ చేస్తున్న వారి ప్రయత్నంలో ప్రతి కుసుమహరనాథ్ భక్తులు కూడా భాగస్వామ్యం కావాలని ఆకాంక్ష వారిది. ఎందుకంటే
ఈ భూమిపై ప్రేమానందంతో ప్రేమావతారిగా, ప్రేమ పూరితంగా, ప్రేమ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా ప్రజలకు అందచేయటం కోసం బెంగాల్ రాష్ట్రం సోనాముఖి పట్టణంలో 1865వ సంవత్సరంలో అవతరించిన అపురూప అవతారం శ్రీ కుసుమ హరనాథ అవతారం. మరి ఈ యుగంలో కుసుమ హరనాథ అవతారము ఈ యుగంలో నామస్మరణ చేసినంత మాత్రముననే భగవదనుగ్రహంతో తరించగలరని తన లేఖల ద్వారా జనులకు తన సందేశాన్ని అందచేసిన అపురూప కృపావతారం. మన భక్తుల పాలిటి పెరటి కల్పం ఈ శ్రీ కుసుమ హరనాథుని అవతారం. హరనాథుడు పరమ కృపామయుడు, మన దగ్గర బంధువు, మనల్ని నిరంతరము కంటికి రెప్పవలే కాపాడుతున్న భక్తజనుడు, ఆపద్బాంధవుడు, భవహరుడు, ప్రేమ కృపాలుడు కుసుమ హరనాథుడు. శుభాకాంక్షలు డాక్టర్ ఎం రఘునాథ్ గారు. కుసుమహార ప్రతి గృహము కుసుమార్ల నిలయమే 900 ఎపిసోడు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కర్త కర్మ శ్రీ విజయరామయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, కుసుమార్లు సెలవిచ్చినట్టుగా కలియుగంలో ఈ భవసాగరాన్ని దాటడానికి నామం అనే యొక్క నావను మనము తీసుకునేటట్టుగా మన యొక్క భవసాగరాన్ని దాటడానికి కుసుమహార నామాన్ని ఒక ఆధారంగా తీసుకుంటే జన్మను చరితార్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. నామం చేయడమే నిజమైన పుణ్యమైతే ఆ నామాన్ని ప్రతి ఇంటికి చేరుస్తూ నామ ప్రచారం చేస్తున్న విజయరామయ్య గారు నిజంగా కారణ జన్మ వారు. వారికి అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధారణంగా జీవుల్లో 4 రకాలు ఉంటారు. స్వార్థ జీవులు, వ్యర్థ జీవులు, పరార్థ జీవులు, పరమార్థ జీవులు. వ్యర్థ జీవులు తమ బాగుండక తమ తోటి వారిని కూడా హింసిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ పునరపి జననం పునరపి మరణం అనే యొక్క చట్రంలో మానవ జన్మను అధోగతి పాలు చేసుకుంటూ ఉంటే, స్వార్థ జీవులు కేవలం వారి వరకు మాత్రమే వారి యొక్క స్వార్థాన్ని చూసుకుంటూ ఈ జీవనయానం చేస్తున్నారు. వీరికన్నా కొద్దిగా ఉన్నతులు పరార్థ జీవులు. ఈ పరార్థ జీవులు తమతో పాటు తమ పక్కవారిని కూడా చూసుకోవడానికి, జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి కొద్దిగా సాధన చేస్తున్న వాళ్ళైతే, నేను బాగుండాలి, నా తోటి వాళ్ళు బాగుండాలి, ఈ జీవితాన్ని అంతా కూడా చరితార్థం చేసుకొని మానవుడు మాధవుడిగా మారాలి అని చెప్పే వాళ్ళంతా కూడా పరమార్థ జీవులు. అలాంటి కోవకే చెందిన వారు మన విజయరామయ్య గారు. వారు నామాన్ని చేయడమే కాకుండా ఈ నామాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాల వరకు కూడా వ్యాప్తి చెందిస్తూ కుసుమహార నామ యొక్క నామాన్ని, తత్వాన్ని, వారి యొక్క లేఖావళిని ప్రతి గృహానికి కూడా అందిస్తున్న పుణ్యజీవులు, ధన్యజీవులు విజయరామయ్య గారు. ప్రవాహ జీవులు అని అంటే ఈ యొక్క సంసార సాగరం అనే యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ అసలు భగవంతుని గురించి ఆలోచన చేయలేక వ్యర్థ జీవులు. వారికన్నా ఇంకా కొద్దిగా ఉన్నతమైన వాళ్ళు మర్యాద జీవులు. మర్యాద జీవులు తన జీవితంలో లౌకికపరమైన జీవితాన్ని కాకుండా కొద్దిగా పారమార్థికమైన జీవితాన్ని గడుపుతూ భగవంతుని ప్రేమించే వాళ్ళంతా కూడా మర్యాద జీవులు. కానీ భగవంతునిచే ప్రేమింపడాలంటారు పూజపాదు లక్ష్మీకాంతరావు బాబు గారు. మనం భగవంతుని ప్రేమించడం కాదు, భగవంతునిచే ప్రేమించబడేటట్టుగా మన యొక్క జీవన విధానం ఉండాలి. అలాంటి జీవన విధానాన్ని గడిపే వారంతా కూడా పుష్టి జీవులు అని. ప్రవాహ జీవుల కన్నా మర్యాద జీవులు ఉన్నతమైన వాళ్ళైతే అత్యున్నతమైన వాళ్ళు పుష్టి జీవులు. అలాంటి పుష్టి జీవుల కోలకు వచ్చేక అతి కొద్ది మందిలో మా విజయరామయ్య గారు కూడా ఒకరని నా భావన. ఈ యొక్క యజ్ఞంలో దాదాపుగా 900 ఎపిసోడ్లు అంటే 17 సంవత్సరాల కాలం, సుదీర్ఘ కాలంలో వారు
ఎంతో శ్రమ కోర్చి వారి యొక్క ఆర్థికంగా ఆరోగ్యపరంగా వయోభారాన్ని లెక్క చేయకుండా మధ్యలో వారి యొక్క శ్రీమతి గారు లక్ష్మమ్మ గారు కూడా శారీరకంగా వారిని వదిలిపెట్టి వెళ్ళినా కూడా వారు ఆపకుండా ఈ యొక్క మహాయజ్ఞాన్ని ఇంకా కొనసాగిస్తున్న ధన్యులు పుణ్యజీవులు మన విజయరామయ్య గారు. అవతార విశిష్టత శ్రీమతి డాక్టర్ హేమశ్రీ, హైదరాబాద్. జై కుసుమహర. శ్రీ హరనాథ మహాప్రభు అవతార విశిష్టత. ఈ భూమిపై ప్రేమానందంతో ప్రేమావతారిగా ప్రేమపూరితంగా ప్రేమ తత్వాన్ని విశ్వవ్యాప్తిగా వెదజల్లుటకు బెంగాలు రాష్ట్రము సోనాముఖి పట్టణంలో 1865వ సంవత్సరంలో అవతరించిన అపురూప అవతారము శ్రీ కుసుమ హరనాథ అవతారము. మన భక్తుల పాలిటి పెరటి కల్పకము. శ్రీహరనాథ మహాప్రభు పరమ కృపామయుడు, మన దగ్గర బంధువు, మనలను నిరంతరము కంటికి రెప్పవలే కాపాడుతున్న భక్త జనుడు, ఆపద్బాంధవుడు, భవహరుడు, పరమ కృపాలుడు. అంతేకాక శ్రీహరనాథుడు మన పాప భారములను సహితము మోయుటకు అవతరించిన పాతక హరుడు. శ్రీహరనాథ మహాప్రభుని సందేశము పాగల్ హరనాథ్ 4వ భాగము 168వ లేఖలో, తండ్రి ప్రభువుని లీలలను ముక్త కంఠంతో ప్రపంచానికి చాటి చెప్పండి, దాని వలన నష్టం ఏమీ లేదు. ఆ లీల ఎడల లుబ్ధువై దృఢ విశ్వాసం కలిగి ప్రభువుని చరణములు ఆశ్రయిస్తారు. కృపామయుడైన ఆ నితాయి చేస్తున్న కృపను, ఆయన చేస్తున్న పనులను తెలియజెప్పడానికి ఏ విధమైన సంకోచము పెట్టుకోనవసరం లేదు అని హరనాథ్ తెలిపారు. శ్రీహరనాథ్ మహాప్రభుని సందేశము అనుసరించి వారి అనంత చరిత్రను, వారి సందేశములను, వారు భక్తులకు రాసిన అసంఖ్యాకమైన లేఖల్లోని సారాంశమును మొదలగు విశేష కార్యక్రమాలతో కూడిన విశేష ఘట్టములను ధారావాహికంలో పొందుపరుచుట. ఈ విధంగా ఈ మహాయజ్ఞం ప్రతి గృహము కుసుమహర నిలయమును శ్రీ కుసుమహరుల కృపా కటాక్షంతో భక్తుల ఆదరాభిమానాలతో శ్రీహరుడు వెనుక నుండి నడిపించుచున్న ఈ మహత్తర మహామహోన్నత అత్యంత అద్భుతమైన మహాయజ్ఞమును మధుర గీతము నా స్వామి హరనాథ గానం చేసిన వారు శ్రీమతి గీత. నా స్వామి హరనాథ దోబూచులాడకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు. పతితుడనను భావనతో నన్ను వీడి తనకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు. చిరునవ్వు వెన్నెలలు చిందించు నీ మోము కనులారా నీ కాంతు సమయంలో, చిరునవ్వు వెన్నెలలు కనుమరుగై నను వీడి కౌవించు నా స్వామి, నలుగురిలో నా బ్రతుకు మగుబాటు చేయకు. కనుమరుగై నను వీడి కౌవించు నా స్వామి, నలుగురిలో నా బ్రతుకు మగుబాటు చేయకు. నా స్వామి హరనాథ దోబూచులాడకు, నా స్వామి హరనాథ దోబూచులాడకు. పతితుడనను భావనతో నన్ను వీడి తనకు, పతితుడనను భావనతో నన్ను వీడి తనకు. శుభాకాంక్షలు శ్రీ డివి రమేష్, విశాఖపట్నం. వెస్ట్ బెంగాల్లో నడియా జిల్లాలో
నవద్వీపంలో అద్వైచార్యుడు అనే పండితుడు ఉండేవాడు. అతను భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రబోధాల్లో నిష్ఠాతుడు. ఈ అద్వైత చంద్రుని ప్రార్థనా ఫలితంగా ఇతని ప్రేమకు బద్ధుడై శ్రీకృష్ణుడు గౌరాంగ మహాప్రభుగా నవద్వీపంలో మాయాపూర్లో అవతరించాడు. హరనాథ మహాప్రభు తన పూర్వపు అవతారం గౌరాంగ మహాప్రభు అని పురిలో ప్రకటించాడు. హరనాథ మహాప్రభు యొక్క భక్తాగ్రణ్యుడు శ్రీ అటల్ బిహారీ నంది అతన్ని ఉద్దేశించి హరనాథ మహాప్రభు ఈ విధంగా అంటారు: నీవే నా గౌరవాంగిని కొని వచ్చిన అద్వైత చంద్రుడివి, నీ క్రీడనే గొప్ప క్రీడ అని అభివర్ణించి వ్యాఖ్యానించారు. అంటే అటల్ బిహారీ నంది మహాశయులు హరనాథ మహాప్రభుని యొక్క లేఖలు ఈ ప్రపంచంలో పరిచయం చేసి విస్తృతంగా అద్వైత చంద్రుడు శ్రీ అటల్ బిహారీ నంది మహాశయుడు అవుతే, నేటి అద్వైత చంద్రుడు శ్రీ జి విజయరామ గారు. ఎంచేతంటే విజయరామ గారు నేడు కుసుమహనాథ భక్తుల యొక్క దివ్య నామం జయహరనాథ జయ కుసుమకుమార జయ, ఈ నామాన్ని ప్రతి గృహము కుసుమహరం నిలయము అను బృహత్తర కార్యక్రమం ద్వారా ఈ ప్రపంచంలో టీవీ ద్వారా ప్రచారం చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు. కాబట్టి అటల్ బిహారీ నంది మహాశయుడు 20వ శతాబ్దపు అద్వైత చంద్రుడు అవుతే, ఈ 21వ శతాబ్దపు అద్వైత చంద్రుడు శ్రీ జి విజయరామయ్య గారు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆయన సఖులు తమ తమ కర్రలను ఎత్తి పట్టుకొని శ్రీకృష్ణులకు సహాయం చేయడానికి వెళ్ళారు. ఆ విధంగా శ్రీకృష్ణుల గోవర్ధన పర్వతం వంటి ప్రతి గృహము కుసుమహర నిలయము అను ఒక బృహత్తర కార్యక్రమాన్ని విజయరామ గారు తన భుజస్కంధాలపై వేసుకొని మోసుకొని ఇన్ని సంవత్సరాలు ఇంత దూరం ప్రయాణం చేసి నేటికి 900 ఎపిసోడ్లు పూర్తి చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఒక అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసిన మహానుభావుడు. కాబట్టి ఇతను నేటి అద్వైత చంద్రుడు. ఈ సందర్భంగా విజయరామ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తన జీవితంలో తుది శ్వాస వరకు భగవాన్ శ్రీ హరనాథ మహాప్రభుని సేవలోనే అనేక విధాలుగా నిరంతరం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై కుసుమహర. శుభాకాంక్షలు శ్రీమతి కె కృష్ణవేణి, కాకినాడ. ఈ ప్రతి గృహము కుసుమహరుల నిలయమే అన్నటువంటి కార్యక్రమము చిరంజీవి విజయరామయ్య గారు ప్రారంభించి కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించి నిర్విఘ్నంగా ప్రసారం కావిస్తున్నారు. 900 ఎపిసోడ్లు పూర్తయినటువంటి సందర్భము చాలా ప్రత్యేకమైనటువంటిది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎటువంటి కార్యక్రమం లేదే హరనాథ ప్రభుని గురించినటువంటి ఇటువంటి కార్యక్రమము టీవీలో ప్రసారం చాలా కార్యక్రమాలు ప్రసారం అవుతున్నప్పటికీ మన ప్రేమ ప్రభు అయినటువంటి హరనాథుని యొక్క దివ్యత్వము తెలియజేసేటువంటి ప్రోగ్రాము టీవీలో రావడం లేదు. వస్తే బాగుండు అని నాలాంటి వాళ్ళు ఆశతో ఎదురు చూసినటువంటి
ఆ రోజులలో చిరంజీవి విజయరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 8 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించి 900 ఎపిసోడ్లు పూర్తి చేశారంటే అది చాలా గొప్ప విషయం, చాలా అనదగినటువంటి విషయం. ఇదంతా కుసుమహరుల యొక్క కృపాభిష్టుల వల్లే ఆయన మీద ప్రసరించడం చేయగలిగారు. మచిలీపట్నంలో 1960కి ముందు శ్రీ రమణయ్య గారు శ్రీమతి అమ్మన్న గారి ఇంట్లో ప్రతి వారం శుక్రవారం జరిగేటటువంటి భజన కార్యక్రమానికి మా నాన్నగారి కుటుంబము వెళ్తూ వారింటికి వెళ్ళినప్పుడు హేమక్కయ్య విజయరామయ్య వీరందరూ మాకు పరిచయమే. శ్రీ మాధవరావు గారు విజయరామయ్య గారిని కలిసి ఆయన ప్రోగ్రాంలు ప్రారంభించిన కొత్తలో కలిసినట్టు నాకు చెప్పినప్పటికీ ఆ చిన్నప్పటి విద్యులే విజయరామయ్య అని నాకు తర్వాత చాలా కాలని కానీ తెలియలేదు. తెలిసి చాలా సంతోషించాను. ఆయన సత్యమణి కూడా మహాలక్ష్మి శ్రీమతి మహారాణి బంగారానికి వజ్రం పొందినట్లుగా చక్కటి సహకారాన్ని ఆయనకు అందిస్తూ ఈ గారి ప్రభుని కార్యక్రమం సజావుగా సాగేటట్టు ఆవిడ ఎంతగానో చేయూతని ఇచ్చారు. తర్వాత ఆవిడ ప్రభుని సన్నిధికి చేరుకున్న తర్వాత ఆవిడ వియోగ భాషను తట్టుకునేటట్లు చేసే ఈ కార్యక్రమంలో విజయరామయ్యని నిమగ్నమయ్యేటట్లు చేస్తూ ఆ వియోగ బాధను మరిపించేటట్లు చేసినటువంటి కుసుమహరుల యొక్క కృప అనన్యమైనటువంటిది. ఆయన సతీమణి వియోగం కూడా మరిపింపజేసి ఈ కార్యక్రమంలో విజయరామయ్యని పూర్తిగా నిమగ్నం చేసి ఆ వియోగ బాధను ఓర్చుకునేటట్లు చేసినటువంటి ప్రభుని యొక్క కృప అసాధారణమైనటువంటిది. నిజంగా ప్రభుని యొక్క దివ్యాశీస్సులు ఎప్పుడో కుసుమ విజయరామయ్యని వెంటనంటే ఉన్నాయి అనేటువంటి విషయం అందరికీ తెలుస్తున్నది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సరి అయిన ప్రోత్సాహం ఇస్తూ సరి అయిన సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమం పూర్తిగా 1000 ఎపిసోడ్లు దాటి ఇంకా కొనసాగేటట్టు అందరి ఆశీర్వాదాలతోటి కొనసాగాలని ప్రభుని యొక్క కృప ఆయన మీద సర్వదా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ భాషిష్యులు శ్రీమతి చింతావాణి శర్మ గారు, కాకినాడ. కుసుమార ప్రతి గృహము కుసుమార నిలయం కార్యక్రమం ఎన్నో ఎపిసోడ్స్ దాటి ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు మనకి 900 ఎపిసోడ్కి చేరుతోంది. ఈ శుభ సమయంలో మనందరికీ కూడా మనం కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి కృషి శ్రీ గాదిరాజు విజయరామయ్య గారిది. ఆ కృషి అసలు అనంతం, దానికి అంతు లేదు. నిరంతరంగా ఆయన ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి అనేక రకాలైనటువంటి ఈటి భాగాన్ని పోర్చుకుంటూ ఆయన అనేక రకాల యొక్క కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగడానికి ఏమిటి కారణం? ఇందులో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే బాబాకి కుసుమానాథులకు సంబంధించిన అనేక విషయాలు, నామావళి, భక్తులు చేసేటువంటి భజనలు, ఏకాహాలు, సప్తాహాలు, నామ సంకీర్తనలు, ఆనంద మేళోత్సవాలు, బాబా యొక్క కుసుమార నామ యొక్క అనేక నదుల్లో సముద్రాల్లో నిమజ్జనాలు, ఇంకా కళ్యాణాలు, లీలా కళ్యాణోత్సవాలు, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో ఉన్నటువంటి భక్తులు బాబా కుసుమారులు వీరిని పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇలాగా
ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరినీ కూడా ఇంకా ఇంకా మనం ఈ కార్యక్రమాలు చూడాలి అనేటువంటి ఉత్సాహాన్ని కల్పిస్తూ ముందుకి శ్రీ గాదిరాజు విజయరామయ్య గారు నడిపిస్తున్నారు. వారికి మన అందరి తరఫున, భక్తులందరి తరఫున కూడా నేను కృతజ్ఞతల్ని, ధన్యవాదాలను తెలుపుకున్నాను. 900 ఎపిసోడ్ గురించి చెప్తున్నాను. ఈ 900 ఎపిసోడ్ని దాటుకుని ఇది సహస్రం చేరాలి, అంటే 1000కి చేరాలి. 1000 అంటే అనంతం. ఈ అనంతమైనటువంటి సంఖ్యకి చేరుతూ ఇంకా ఇంకా ముందుకు సాగాలి. దానికి ఆ భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలి, ఆయురారోగ్యాన్ని ఇవ్వాలి. ఇలాగా ఈ భక్తులందరితోటి నేను నా ఈ అనుభవాన్ని, ఎన్నో అనుభవాలు నాకు కూడా ఉన్నాయి, వీటన్నిటినీ పంచుకుంటూ బాబా గురించి, బాబా ఎపిసోడ్ గురించి ఇలా 2 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఆ శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం నాకు లభించింది. అందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి హరనాథ తోబూతులాడకు, నీ నామామృతపాన మత్తుడనై భువి పడి ఉండు భాగ్యము నా కొసగుము దేవా. అనవరతము నీ రూప కల్పనలు నా మేను పులకించు భాగ్యము నా కొసగుము దేవా. అంత్యమున దీవొడిలో నా తనువు తాలించు నందాక నా స్వామి నన్ను వీడి తనకు. నా స్వామి హరనాథ తోబూతులాడకు.